హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టొమాటో పులావ్. ఈ టొమాటో పులావ్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఈ టొమాటో పులావ్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ టొమాటో పులావ్ని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలోకి ముప్పావు గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలోకి వాటర్ని వేసుకొని దీనిని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్లోకి సగం వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ అనేవి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి 4 మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని వేసుకోండి. అలాగే 6-7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 5-6 వరకు ఎండుమిర్చిని కూడా మీ కారానికి తగినట్టుగా వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు టొమాటోలకి పైన తొక్క అయితే ఉందో ఈ తొక్క మొత్తం ఇలా ఈ విధంగా ఉడేంత వరకు వీటిని బాగా ఉడికించండి. చూడండి, ఇలా మనం పట్టుకొని చూస్తే టొమాటోలు అనేవి పైన తొక్క ఉడేంత వరకు వీటిని బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని ఈ తొక్క మొత్తాన్ని కూడా తీసేయండి. ఇలా టొమాటోలకి తొక్క మొత్తాన్ని కూడా ఈ విధంగా ఉడికించేసుకోవడం వల్ల మనకి తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పొట్టు తీసిన ఈ టొమాటోల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా అన్ని టొమాటోల్ని కూడా ఈ విధంగా ఒక 15 నిమిషాలు ఉడికించేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. ఇలా అన్నింటిని కూడా తీసేసుకొని మిక్సీలోకి వేసుకొని దీనిలోకి ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసి మెథడ్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే ఒక పెద్ద సైజులో ఉన్న టొమాటోని కూడా తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 2.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని వీటిని బాగా వేడి చేయండి. ఈ పులావ్కి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నెయ్యి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మీకు ఆయిల్ అయినా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దీనిలోకి వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మసాలా దినుసులు అనేవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి. ఈ పులావ్లో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి. ఈ టొమాటో పులావ్ అనేవి చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అలానే చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా కూడా ఒక 10-15 నిమిషాల్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఆనియన్స్ ఇవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని ఇవి కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని టొమాటోల్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని దీనిని కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 3/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ కలిసేలాగా మరొకసారి బాగా కలపండి. ఈ టైంలో మీకు కారం అనేది ఒకవేళ తక్కువ అయ్యింది అని అనుకుంటే ఇక్కడ కారం అనేది అడ్జస్ట్ చేసుకొని కొంచెం వేసుకోవచ్చండి.
ఇప్పుడు టొమాటో పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో ఆ రైస్ మొత్తాన్ని కూడా వాటర్ని తీసేసి ఇలా రైస్ వరకు వేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీనిలోకి వాటర్ని వేసుకోండి. మనము ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ 3/4 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్ ఫుల్గా వేసుకొని కొంచెం వాటర్ని వేసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న 3/4 గ్లాస్ రైస్కి ఈ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ని బాగా ఉడికించండి. చూడండి, ఒక 5-10 నిమిషాలకి మనకి పులావ్ అనేది ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, పులావ్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే టొమాటో పులావ్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పులావ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, అలానే చల్లారిన తర్వాత అయినా దీన్ని రైతాతో కానివ్వండి, లేదైనా ఏది గ్రేవీ లేకపోయినా కూడా దీనితోటి ఇలా డైరెక్ట్గా తినేయొచ్చండి. అంతేనండి, ఈ టొమాటో పులావ్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.